హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణని, నా తమ్మితోటి ఆంజనేయ స్వామిని వెళ్ళవేళలా కోరుకుంటూ ఉంటానండి. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా థ్యాంక్స్ చెప్తున్నాను. అగైన్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అనేది ఇస్తారని ఆశపడుతున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి ఈ వీడియో చేరుతుంది. వాళ్ళ లైఫ్లో కూడా మీరు హ్యాపీనెస్ని నింపిన వాళ్ళు అవుతారు. వాళ్ళ లైఫ్లో ఉన్న హిడెన్ బ్లాకేజెస్ తొలగడానికి మీరు ఒక సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆ పాజిటివ్నెస్ మీ లైఫ్లో కూడా వస్తుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అందరూ చాలా మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ప్రతి ఒక్కరు పెట్టే కామెంట్స్ని నేను చదువుతున్నాను, బట్ రిప్లై ఇవ్వటం లేదు. నార్మల్గా చదివి నాకు అక్కడ హ్యాపీగా అనిపిస్తూ ఉంది. మీ కామెంట్స్ మీరు అంత పాజిటివ్గా మీరు థింక్ చేస్తున్నందుకు, పాజిటివ్ వైబ్ మీ లైఫ్లో రావాలని కూడా నేను ఆశపడుతున్నాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఈరోజు రీడింగ్ ఏంటి అంటే, అసలు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన మీ పర్సన్ పరిస్థితి ఎలా ఉంది అసలు అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చు. అగైన్ మీకు రిజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేయండి. ఇంకా మీ లైఫ్లో ఫుల్ క్లారిఫికేషన్ కావాలి, 100% మా లైఫ్లో ఏం జరుగుతుందో మాకు తెలియాలి, మా జాబ్ పర్పస్ కానీ, కెరియర్ పర్పస్ కానీ, హెల్త్ పర్పస్ కానీ, పర్సనల్ లైఫ్లో కానీ అని అనుకుంటే కానీ పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందిస్తాను. మీరు పర్సనల్ రీడింగ్లో మీకు తెలుస్తుంది మీ లైఫ్లో ఏమి జరుగుతుంది, ఎలా మీరు ఫర్దర్గా మూవ్ అవ్వాలి అనేసి. అగైన్ మీకు టారో రీడింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది అంటే కూడా మీరు అదే నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు టారో కోర్సు డీటెయిల్స్ కూడా అందిస్తాను. టారో రీడింగ్ కూడా నేర్పించడం జరుగుతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ వీళ్ళ నుంచి దూరం అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అసలు. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. నేను ఇవాళ డిఫరెంట్ డెక్ నుంచి 3 ఫస్ట్ నేను రివీల్ చేయను, చూద్దాం. ఇందులో 4 తీసుకుందాము, 3 డెక్స్ కదా. సోల్మేట్స్ చూద్దాం. సోల్మేట్స్ అని వచ్చింది. చూద్దాం ఇంకా ఏమేమి చెప్తారో యూనివర్స్ ఏంటి అనేది. నేను కార్డ్స్ సెపరేట్ చేస్తున్నాను సేపు, మీరు మాత్రం మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. యూనివర్స్ మాత్రం ఒక కార్డ్ ఇచ్చేసిందండి, దీన్ని కూడా తీసుకుంటాను. జడ్జిమెంట్. ఒరాకిల్ కార్డ్స్ నుంచి 3 కార్డ్స్ తీసుకున్నాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్, మా చూసే వ్యూయర్స్ని వాళ్ళు వ్యూయర్స్ నుంచి దూరంగా వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. నేనైతే కార్డ్స్ అయితే చూడలేదండి. రివీల్ యు వేర్ రైట్ అంట. చూద్దాం. ఓకే కృష్ణ. ద రన్నర్, సెపరేషన్, blooming kiss, passion, king of swords, 9 of wands, page of pentacles. I don't want to be alone. I am blacked.
విల్ దిస్ ఎవర్ చేంజ్? చూద్దాం మీ కార్డ్స్ కనిపిస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేస్తాను. విల్ దిస్ ఎవర్ చేంజ్ అండి. ఎస్, కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒక్క సెకండ్ అండి. ఇక్కడ ఓవరాల్గా మీ పర్సన్ పరిస్థితి ఎలా ఉంది అంటే, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తను పడే బాధ అనేది అసలు పగవాళ్ళకి కూడా రాకూడదండి. అలాంటి సిచ్యువేషన్ తను ఫేస్ చేస్తూ ఉన్నారు. ఓకే, రీడింగ్ అనేది చెప్తాను, చూద్దాం. ఇది సింపుల్గా ఓవరాల్గా చెప్పేసి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. మీ నుంచి సపరేషన్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ ఎలా అంటే ఒక విషవలయంలో చిక్కుకున్నట్లుగా తను అయిపోయింది తన పరిస్థితి. అంటే ఇప్పుడు ఎలా అంటే ఊబిలో చిక్కుకుంటే ఎలా ఉంటుంది, ఊబిలోంచి బయటికి రాలేరు అసలు. ఇంకా ఊబిలో ఒకసారి చిక్కుకుంటే అలాగ అయిపోతుంది. వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ తోటి వాళ్ళు చాలా భయపడుతున్నారు. వాళ్ళు ఎట్లా అంటే తను అక్కడి నుంచి పారిపోవాలి అన్నంత భయం వేస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళు ఏ విధంగా ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళు ఫ్లటిన్ యాక్చువల్గా మీ పర్సన్ వచ్చేసి 100 మాటలు మాట్లాడితే 10 మాటలు మాత్రమే నిజం చెప్పి 90 మాటలు అబద్ధం చెప్పే పర్సన్. అలాంటి పర్సన్కి సేమ్ అలాంటి పర్సనే ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఇప్పుడు. అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అలాగా వాళ్ళకి ఎలాగుంది అంటే అక్కడ ఇంకా తను ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఈ పరిస్థితి నుంచి నేను ఇంకా అసలు ఇక్కడ ఇంకా నేను బందీ అయిపోయాను అన్న ఫీలింగ్లో ఉన్నారు. వాళ్ళకి ఎలా అంటే ఒంటరిగా ఉండాలంటేనే భయం వేస్తుంది అక్కడ. అలాంటి సిచ్యువేషన్ వాళ్ళు ఐ డోంట్ వాంట్ టు బీ అలోన్, అలాంటి సిచ్యువేషన్ అక్కడ వాళ్ళకి క్రియేట్ అయ్యింది. ఈ పరిస్థితి ఎప్పటికి చేంజ్ అవుతుంది అని వాళ్ళు చాలా ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎట్లా అంటే 9 ఆఫ్ వాండ్స్ చూడండి, ఆ సిచ్యువేషన్ని ఎలా బాగు చేసుకోవాలి అనేది థింక్ చేస్తున్నారు. మీ దగ్గరికి ఎలా రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ భయము, ఆ ఫియర్నెస్ ఎట్లా అంటే ఇంకా వాళ్ళు అక్కడున్న పర్సన్స్ మాటలతోటి చేతలతోటి వాళ్ళని హింసిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ నాకు రీడింగ్ అనిపిస్తూ ఉంది. అంటే ఎందుకు అంటే ఎవరైనా కానీ ఇలాంటి పరిస్థితి పగవాళ్ళకు కూడా రాకూడదు అని ఎందుకు ఆలోచిస్తారు చెప్పండి? అలా ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు అక్కడ చాలా స్ట్రగుల్ అనేది అనుభవిస్తూ ఉన్నారు అని. యు వేర్ రైట్. చూడండి, జడ్జిమెంట్, సోల్మేట్. మీరు మీ బంధం అనేది వాళ్ళకి ఎలాంటిది అనేది ఇప్పుడు అర్థమయ్యింది. వాళ్ళకి ఎట్లా అంటే మీ మీద ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఈక్వల్ ఎఫర్ట్ పెట్టాలి అని అనుకుంటున్నారు. ఎట్లా అంటే తన తనలో ఉన్న కోరికల్ని అంచుకుంటూ ఉన్నారు. అంటే అది ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో తనకి అర్థం కావటం లేదు. మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే మీకు ఏమి ఇవ్వాలి, తీసుకోవాలి అని అనుకుంటున్నారు. మీరు ఏమి ఇస్తారో అంతకి ఈక్వల్గా మీకు ఇవ్వాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా అంటే చాలా క్లారిటీగా మీ మీద అట్రాక్షన్తో ఉన్నారు. అంటే స్వచ్ఛమైన ప్రేమ అంటాం కదా, అలాంటి ప్రేమతో ఉన్నారు. మీ మీద అఫెక్షన్ మళ్ళీ ఉద్భవించింది అని చెప్పాలి. అంటే మళ్ళీ పుట్టింది. ఇంతకుముందు మీతోటి ఉన్నప్పుడు ఎలా అంటే వాళ్ళు నిజంగా అఫెక్షన్ చూపించారో లేకపోతే అబద్ధంగా నాటకం ఆడారో కానీ ఏ విధమైన అఫెక్షన్ చూపించారో ఆ విధమైన అఫెక్షన్ అనేది మళ్ళీ తనకి కలిగింది, మీ మీద కలుగుతుంది ఇప్పుడు. అందుకు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మిమ్మల్ని కలవాలి అనిపిస్తుంది, మీకు ఒక గిఫ్ట్ ఆఫర్ చేయాలి అని అనిపిస్తుంది.
మిమ్మల్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మిమ్మల్ని చేరుకోవాలనిపిస్తుంది. వాళ్ళకి మీకు ఒక న్యాయాన్ని చేయాలి అనిపిస్తుంది. మీ మీద ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలి అనిపిస్తుంది. అంటే నిజమైన ప్రేమ అంటే ఏంటి అనేది తనకు అర్థమైంది. ఇది మీది సోల్ కనెక్షన్ అనేది కూడా తను సోల్ కనెక్షన్ అని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో మీది జన్మ జన్మల బంధము. ఇది ఈ జన్మలో మనకై మనం క్రియేట్ చేసుకున్న బంధం కాదు, సోల్ అగ్రిమెంట్ తోటి వచ్చిన బంధము ఇది. యూనివర్స్ కూడా మీకు అదే చెప్తుంది. మీ పార్ట్నర్ లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ ఇప్పుడు మీతోటి. మీ ఇద్దరి మధ్యలో ఈ రిలేషన్షిప్ అనేది అసలు మీరు ముసలి వాళ్ళు అయిపోయి, ఇంకా పండు ముసలి వాళ్ళు అయిపోయి, మీకు పిల్లల తరమైనా కూడా మీ చెయ్యి వాళ్ళు వదలకూడదు అని అనుకుంటున్నారు. ఇది ఓవరాల్ రీడింగ్ అండి. తనున్న సిచ్యువేషన్ అయితే చాలా బ్యాడ్గా ఉంది. చూద్దాం, ఇంకా క్లారిఫికేషన్ కూడా తీసుకుందాం. అసలు చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇప్పుడు కూడా మీ పర్సన్ నేమ్ని మీరు అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. చూడండి, ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్, డబల్ కన్ఫర్మేషన్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఇక్కడ చూడండి, యూనివర్స్ ఏం కార్డ్ ఇచ్చిందో. లైఫ్ చాలా బర్డన్గా ఉంది వాళ్ళకి. చూద్దాం ఇంకా ఏం చెప్తారో యూనివర్స్. చూద్దాం. ఇది జరగాలండి వాళ్ళకి. ఎందుకు అంటే దూరపు కొండలు నునుపు కదా, ఎగరేసుకుంటూ వెళ్ళారు కదా, వాళ్ళకి ఇది జరగాలి, ఖచ్చితంగా జరగాలి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ద రన్నర్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ద రన్నర్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? పేజ్ ఆఫ్ వ్యాండ్స్, 3 ఆఫ్ పెంటికల్స్. చూడండి, బోత్ ఆర్ కమ్యూనికేషన్ కార్డ్స్. వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, అక్కడ ఉన్న ఫ్రెండ్స్తో అయినా కానీ ఎవరితో అయినా కానీ మీ గురించి తెలుసుకుంటున్నారు వాళ్ళు. అంటే మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు, కాలర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. దాని అన్నారని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే తనకి లైఫ్ బర్డన్గా అనిపిస్తూ ఉంది, చాలా బర్డన్గా అనిపిస్తూ ఉంది. తను మోయలేని భారాన్ని మోస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. తనకు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ తను హ్యాండిల్ చేయలేకపోతున్నారు అసలు. అందుకే ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు పారిపోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. తనకి అక్కడ ఉన్న ఇది ఎట్లా అంటే చాలా భయాన్ని కలిగిస్తుంది. అంటే ఎలా అంటే తను ఎట్లా అంటే ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయిపోతున్నారు అక్కడ. ఎట్లా చెప్పాలి దీన్ని, చాలా ప్రాబ్లం అనేది తనకి క్రియేట్ అవుతుంది. తనని ఎలా అంటే సూదులతోటి కూర్చున్నట్లుగా, అంటే బయటి వాళ్ళకి ఏమీ కనిపించదనమాట. పెయిన్ అనేది అనుభవించే వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. బయట వాళ్ళు ఎవరైనా వచ్చేళ్ళకే బాగా నవ్వుతూ హ్యాపీగా ఉన్నట్లుగా పోర్ట్రేట్ చేస్తున్నారు. కానీ ఇన్నర్గా మాత్రం దీన్ని ఏమనాలంటే రౌద్ర నరకాలు అనుభవించడం అని చెప్పాలి. ఇంకా సింపుల్ ఒక్కటే వర్డ్. అంత ఇదిగా తను బాధపడుతూ ఉన్నారు అక్కడ. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది చూడండి. ఇంకా నేనేం చెప్పాలి? ఇక్కడ ఈ కార్డ్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. చూడండి, తన గురించి చాలా ఎలా అంటే ఇంకా తన పర్సన్స్ ఆ విధంగా పిండుతూ ఉన్నారు. అక్కడ చుట్టూ ఉన్న పర్సన్స్ తనకి దేవుడికి మొక్కుతూ ఉన్నారు. దేవుడికి నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు దేవుడా, నాకు ఒక దారిని చూపించు, నా ఇంత పెయిన్ని నేను అనుభవించలేకపోతున్నాను అని అంటున్నారు. నేనైతే మాత్రం ఇది వాళ్ళకి కావాల్సిందే అంటాను. మీరు నన్ను తిడతారేమో కానీ వాళ్ళకి కావాల్సిందే అంటారు. అంటే ఎందుకు అంటాను అంటే, మీరు ఎంత పెయిన్ అనుభవించి ఉంటారు? మీ పర్సన్ మీ లైఫ్లోంచి వెళ్ళిన తర్వాత మీరు ఎంత పెయిన్ అనుభవించి ఉంటారు?
ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ ఇక్కడ సెపరేషన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, ఒక కార్డు ఇంకొక కార్డు కింద పడింది, ద ఎంప్రెస్ వచ్చింది. మీరు ఇండిపెండెంట్ అండ్ స్టెబిలిటీ ఉన్న పర్సన్, అన్ని విధాలుగా నర్చింగ్ కేరింగ్ ఉన్న పర్సన్, ఎవ్వరి మాట వినని పర్సన్, మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకునే పర్సన్, మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ లైఫ్ని మీరు హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉన్న పర్సన్. ఇది ఎలా అంటే ఒక ఏదైనా కానీ ఒక మాట అన్నారంటే ఆ మాట మీద అలాగే నిలబడే పర్సన్ మీరు. అలాంటి పర్సన్ని మీ పర్సన్ వదిలేసుకొని వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ సపరేషన్ అనేది ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటే చూడండి, వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడం వల్ల వాళ్ళకి హార్ట్ బ్రేక్ అనేది జరిగింది, చాలా పెయిన్ అనేది అనుభవించింది. నేను ఏమి చెప్పానో స్టార్టింగ్లో మీకు చూడండి యాక్యురేట్గా ఆన్సర్ వస్తుంది. నేను కార్డ్స్ చూసి ఊరికే నార్మల్గా ఫస్ట్ వర్డ్ చెప్పాను మీకు, తనకి ఏ విధంగా ఉందని. చాలా బాధ అనుభవిస్తున్నారు. తనకి ఎట్లా అంటే ఆ చేదు అనుభవాలు అనేవి తను డైజెషన్ చేసుకోలేకపోతూ ఉన్నారు. అందుకోసం వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు, చాలా బాధపడుతున్నారు, మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. మీ ఫ్యూచర్ గురించి ఏ విధంగా డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. ఆ పెయిన్ నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు. వావ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. ఈ ఎనర్జీని మాత్రం అసలు క్లైమ్ చేసేసుకోండి ఫస్ట్. ఎందుకు అంటే ఇది రియల్గా జరుగుతుంది వాళ్ళ లైఫ్లో. చూడండి ఇక్కడ చూడండి, ద టవర్ కార్డ్. ఇంకా నాకైతే మాటలేం రావటం లేదు. ఇవాళ రీడింగ్ ఎక్కడి వరకు వెళ్తుందో కానీ నాకైతే తెలియటం లేదు. బ్లూమింగ్ కిస్ అని ఇక్కడ నుంచి చూడండి పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. వాళ్ళు మీ గురించి థింక్ చేస్తున్నారు, తను పడే బాధల వల్ల. బ్లూమింగ్ కిస్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వావ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్. అన్కండిషనల్గా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు, మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మీ ప్రేమలో ఒక స్వచ్ఛత ఉందని వాళ్ళకి ఇప్పుడు బాగా అర్థమైంది. మీ మీద ఉన్న ప్రేమ ఆప్యాయత వాళ్ళకి మళ్ళీ తిరిగి పొందాలి అని అనుకుంటున్నారు. చూడండి 10 ఆఫ్ కప్స్. మీతోటి హ్యాపీ లైఫ్ని కావాలి అనుకుంటున్నారు, లైఫ్ లాంగ్. అగైన్ మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు మీ రిలేషన్షిప్ నిలబెట్టుకోవడానికి. తన కెరియర్లో ఫోకస్ చేస్తూ ఉన్నారు. తను డబ్బు సంపాదించడం మీద, కెరియర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ ప్యాషన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఇక్కడ ప్యాషన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే మీ మీద ఇప్పుడు వాళ్ళకి ఎమోషనల్గా ఫీలింగ్స్ అనేవి కలుగుతూ ఉన్నాయి. ఎమోషనల్గా మీకు దగ్గర అవ్వాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. మీ మీద ఎట్లా అంటే తనకి ఉన్న మనసులో ఉన్న కోరికల్ని బయట పెట్టాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు. తను ఉన్న లైఫ్లో తన చుట్టూ తన బౌండరీస్ గీసుకొని ఉన్నారు. మీ లైఫ్లో ఒక పునాది వెయ్యాలి, మీ ఇద్దరి రీయూనియన్కి ఒక పునాది వెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఏ విధంగా అని ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్.
ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు. తన కర్మని తను అనుభవిస్తున్నాను అని తనకి బాగా తెలుసు. మీకు ఇచ్చిన దానికి 10 రెట్లు తలకిందులుగా వేలాడదీసి తన్ని యూనివర్స్ అనేది తన లైఫ్లో చూడండి, కర్మ ఏదైనా కానీ అది వస్తూనే ఉంటుంది. మనము ఏమి ఇస్తామో అది తిరిగి వస్తుంది, ఎవరి లైఫ్లో అయినా కానీ. మీరు తెలుసో తెలియకో ఎప్పుడు ఎవరిని పెయిన్కి గురి చేశారో ఏమో తెలియదు. మీరు ఇప్పుడు పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు. మీకు పెయిన్ ఇచ్చినందుకు తను డబల్ పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. అక్కడ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళినందుకు తను చెప్పలేకపోతున్నారు. ఎలాగా ఈ లైఫ్లోంచి బయటికి రావాలి అనేది తనకు అర్థం కావటం లేదు. మీ లైఫ్లోంచి ఈజీగా వెళ్ళిపోయారు వాళ్ళు, కానీ తను ఎలాగా రావాలి అనేది తనకు అర్థం కాలేదు. చూడండి, ఇక్కడ జడ్జిమెంట్ కార్డు. మీకు జడ్జిమెంట్ అనేది రాబోతుంది. యూనివర్స్ చెప్తుంది, ఇంకా నేను చెప్పటం లేదు ఇక్కడ, మీ యూనివర్స్ చెప్తుంది ఇక్కడ. మీకు న్యూ లైఫ్ అనేది రాబోతుంది. మీరు ఏం కోరుకుంటున్నారో అది మీ సైడ్ న్యాయం ఉంది కాబట్టి మీకు ఆ న్యాయం దక్కబోతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇక్కడ 9 ఆఫ్ హ్యాండ్స్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కావాలనే వాళ్ళు ఒక మంది అయిపోయే సిచ్యువేషన్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక ఫ్రీగా ఉన్న లైఫ్లోంచి, తన ఇష్టం వచ్చినట్టు బతికే లైఫ్లోంచి, తను హ్యాపీగా ఉండే లైఫ్లోంచి వాళ్ళు అక్కడ ఇంకా చెప్పినట్టు ఆడే పరిస్థితికి వెళ్ళారు. అక్కడ ఉన్న నెగిటివ్నెస్ అనేది వాళ్ళు ఇన్బిల్ట్ చేసేసుకోవాల్సి వచ్చింది. అక్కడ వాళ్ళకి ఆ నెగిటివ్ ప్యాటర్న్లోంచి వాళ్ళు బయటికి రావడానికి ఏ విధంగా బయటికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ నాకు ఇంకా యూనివర్స్ ఇచ్చే లాస్ట్ ఛాన్స్. ఈ ఛాన్స్ కన్నా నేను మిస్ చేసుకుంటే కన్నా లైఫ్లో ఇంకా అసలు ఛాన్స్ అనేది నాకు రాదు అనేది అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మీ మీద ఒక ప్యూర్ లవ్ అనేది వాళ్ళకి కలిగింది. వాళ్ళు ఎలా అంటే ఫైనాన్షియల్గా కూడా స్టెబిలిటీ ఉండాలి అంటే మీతో కలవాలి అని అనుకుంటున్నారు. తను కూడా ఫైనాన్షియల్గా ప్రాక్టికల్గా ఏ విధంగా ఇప్పుడు అక్కడ ప్రాక్టికల్గా ఉంటేనే తను బయటపడగలరు. ఎమోషనల్గా ఉంటే బాధపడతాను అనేది తనకు అర్థమయ్యింది. విల్ దిస్ ఎవర్ చేంజ్ అని ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. విల్ దిస్ ఎవర్ చేంజ్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకంటే తనకు అర్థమైంది తను ఏం తప్పు చేశారు అనేది. ఆ తప్పుకి పశ్చాత్తాపం అనేది పడుతూ ఉన్నారు. దేవుడు అంటే నమ్మకం లేని పర్సన్ కూడా ఇప్పుడు గుళ్ళు గోపురాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఒక నాలెడ్జ్ పీపుల్ తోటి వాళ్ళు మింగల్ అవుతూ ఉన్నారు, తెలుసుకుంటూ ఉన్నారు కొత్త విషయాలు, ఏ విధంగా ఈ రిలేషన్షిప్ని కరెక్ట్ చేయాలి అనేసి. అగైన్ చూడండి, మీ రిలేషన్షిప్కి ఒక పునాది అనేది వేయాలి అని అనుకుంటున్నారు. ఐ డోంట్ వాంట్ టు బి అలోన్ ప్లీజ్ అని మా యూఎస్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఐ డోంట్ వాంట్ టు బి అలోన్ అని మా యూఎస్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు లైఫ్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలో తనకి అర్థం కావటం లేదు. ఆ బ్యాలెన్స్ ఏ విధంగా చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. దానివల్లనే వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, ఒంటరిగా ఉండడానికి భయపడుతూ ఉన్నారు. తను అగైన్ పేజ్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్. తన లైఫ్లో జరిగిన విషయాల్ని బయట పెట్టకూడదు. ఎందుకు అంటే మీరు నవ్వుతారు, నీకు ఇది మంచిగా అయ్యిందిలే అని మీరు హేళన చేస్తారు అని భయపడుతూ ఉన్నారు తను. అందుకే తన లైఫ్లో జరిగిన విషయాలు ఏ అయినా కానీ హిడెన్గా పెట్టేసి వాటిని హైడ్ చేసేసి మీకు ఒక న్యూ ఆఫర్ అనేది తీసుకొని రావాలి అని నేను ఆలోచిస్తూ ఉన్నారు. ఐఎమ్ బ్లాక్డ్ అని ఇక్కడ ఎందుకు మా వ్యూయర్స్ పర్సన్ చెప్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్.
ఐఎమ్ బ్లాక్డ్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు చెప్తున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ కరెక్ట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే చూడండి, వాళ్ళకి లైఫ్ ఏంటి అనేది ఇప్పుడు అర్థమయ్యింది. తను ఏం తప్పు చేశాను అనేది తను ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. తను దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నారు, దేవుడా నన్ను రక్షించు, ఈ సిచ్యువేషన్ నుంచి నన్ను గడ్డకెయ్యి ఫస్ట్ అనేసి. అగైన్ చూడండి, నైట్ ఆఫ్ పెంటికల్స్. తన లైఫ్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి తను మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. పేజ్ ఆఫ్ పెంటికల్స్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే మీతోటి కలవడానికి వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారంటే ప్రయాణం చేస్తున్నారు అని కాదు, ఆలోచనలు మూవ్ అయిపోయాయి, ఆల్రెడీ మూవ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆలోచన ఫస్ట్ మూవ్ అయితేనే మనిషి వెనక వచ్చేది, ఆలోచన మూవ్ కాలేదంటే మనిషి వెనక రాలేరు. అది ఎలా అంటే అసలు ఆ సిచ్యువేషన్లో ఉండలేక తను ఇమ్మడలేక వాళ్ళు మూవ్ అవుతూ ఉన్నారు. చూడండి, సేమ్ ఎమోషనల్గా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు. అందుకోసము వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లైఫ్లో ఉన్నది ఏది అయినా కూడా తనకి ఇంకా వద్దు, ఇంకా చాలు, నాకు ఈ బాధను నేను భరించలేను అనేసే అక్కడి నుంచి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ నుంచి వాకౌట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు అంటున్నారు, మీరు చెప్పింది, మీరు ఏది చెప్పారో అది కరెక్ట్. అసలు మీరు ఏం మాట్లాడారో, నువ్వు ఇటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు, నువ్వు ఇది హ్యాండిల్ చేయలేకపోతే నువ్వు రేపు పొద్దున నువ్వు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తావని మీరు ఆల్రెడీ చెప్పి ఉంటారు. అదనేది వాళ్ళకి ఇప్పుడు గుర్తొస్తూ ఉంది. వాళ్ళు మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారు, మీరు చెప్పిందంత కరెక్టు. ఇప్పుడు మీకు ఒక న్యాయం చేయాలి, అది నేను చేసిన అన్యాయానికి మళ్ళీ న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు. మీది ఒక సోల్మేట్ కనెక్షన్ అని వాళ్ళకి అర్థమయ్యింది. ఎట్లా అంటే లైఫ్ లాంగ్ మీ చేయి వదలకూడదని వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. ఇదండి ఇవాళ ఓవరాల్గా రీడింగ్. మీకు నేను ఏంజల్ గైడెన్స్ మాత్రం చెప్తాను అండి. ఇప్పుడు ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారో ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. Please angels give me a great answer. Gratitude. Big happy changes. Don't stop. In the near future, if you believe, the situation will improve. Meditation brings answer. థ్యాంక్ యూ ఏంజల్స్. గ్రాటిట్యూడ్. నేనైతే మాత్రం థ్యాంక్స్ చెప్తున్నాను. అందరి లైఫ్లో ఈ పాజిటివ్ వైబ్ అనేది రావాలి అని మనస్ఫూర్తిగా 100% మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మీ పర్సన్స్ నేమ్ చూస్తాను, చూద్దాం. డబ్ల్యూ, ఇది అమ్మాయిని అనుకోవచ్చు అండి రెండు విధాలుగా. జెడ్, జి, ఎల్, బి, ఎన్, పి, బి, డి, క్యూ, హెచ్, సి, ఆర్. ఆర్ అనేది ఇట్లా పడిందండి నిలువుగా. జే, ఐ. ఓకే, ఇది మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ అయి ఉండొచ్చు అండి, ఏదైనా అయి ఉండొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఏమనుకుంటున్నానంటే ఆల్ ఎనర్జీస్ వచ్చాయి ఇక్కడ. కప్స్ వచ్చాయి, స్వార్డ్స్ వచ్చాయి, పెంటకల్స్ వచ్చాయి, అగైన్
పాయింట్స్ వచ్చాయి. కాబట్టి నేను మాత్రం అన్ని రాసుల వాళ్ళకి ఈ రీడింగ్ అనేది రిజనేట్ అవుతుందని చెప్తాను. మీరు రిజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి ప్లీజ్. దయచేసి మాత్రం రిజనేట్ కాని పాయింట్స్ని తీసుకోవద్దు. మీ బుర్రేమి చెత్త బుట్ట కాదు, అందులో మాత్రం ఏది వేయొద్దండి ప్లీజ్. దయచేసి ఏ నెగిటివ్ థాట్ని మీరు ఇన్బిల్ట్ చేసుకోవద్దండి. పాజిటివ్గా ఉండండి, పాజిటివ్ని థింక్ చేయండి, పాజిటివ్నే ఎక్స్పెక్ట్ చేయండి. అది పాజిటివ్నెస్ వస్తుందనే మీరు ఆలోచించండి ప్లీజ్. దయచేసి దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీ అందరికీ రిజనరేట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా నా కృష్ణాన్ని కోరుకుంటూ ఈ రీడింగ్ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.